చాలామంది పసిపిల్లలు ఎన్ఐసిలో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉండేది, బ్రీతింగ్ డిఫికల్టీ అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్తో బేబీ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ఆ సివియరిటీ ఎంత ఉందో తెలుసుకోవడానికి మనం సిల్వర్మన్ స్కోరింగ్ యూజ్ చేస్తాం. దీంట్లో 5 పారామీటర్స్ ఉంటాయి: అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, జిఫాయిడ్ రిట్రాక్షన్స్, నేజల్ ఫ్లేరింగ్ అండ్ గ్రంటింగ్. ఈ 5 పారామీటర్ని చూసి మనకి బేబీ సివియరిటీ, ఆ డిస్ట్రెస్ సివియరిటీ ఎంత అనేది తెలుసుకోవచ్చు. అప్పర్ చెస్ట్ అంటే బేబీని పక్క నుంచి చూస్తున్నప్పుడు యాక్సిలా నుంచి ఒక గీత గీసుకొని ఛాతీ పొట్ట పై భాగం ఇక్కడ చూపెట్టినట్టు ఛాతీ పొట్ట పై భాగాన్ని అప్పర్ చెస్ట్ అంటాము. ఆ గీత యాక్సిలా నుంచి ఒక గీత గీసుకుంటే ఆ గీత కింది భాగాన్ని లోవర్ చెస్ట్ అంటాం. ఎప్పుడైతే మనం అప్పర్ చెస్ట్ అబ్డమెన్ రెండు ఒకసారి పైకి పోతే 0 అంటాం. బేబీ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అప్పర్ చెస్ట్ పొట్ట రెండు ఒకసారి పైకి వస్తే దాన్ని 0 స్కోర్ ఇస్తాం. అదే ఫస్ట్ పొట్ట పైకి పోయి తర్వాత ఛాతి పైకి వస్తే మనం 1 స్కోర్ ఇస్తాం. బేబీకి చాలా బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు ఫస్ట్ పొట్ట పైకి వెళ్తుంది, ఛాతి లోపలికి వెళ్తుంది. దీన్ని సీసా మూమెంట్ అంటాము. దీనికి స్కోర్ 2 ఇస్తాం. లోవర్ చెస్ట్ అంటే ఏదైతే యాక్సిలా నుంచి గీత గీసామో దాని కింద రిట్రాక్షన్స్ ఏమీ లేకపోతే 0 స్కోర్ ఇస్తాము. కొంచెం రిట్రాక్షన్స్ ఉంటే స్కోర్ 1 ఇస్తాము. చాలా రిట్రాక్షన్స్ యాక్సిలా దాకా మనకు కనపడితే అప్పుడు స్కోరు 2 ఇస్తాం. జిఫాయిడ్ రిట్రాక్షన్స్ అంటే ఛాతి మధ్యలో ఏమి రిట్రాక్షన్స్ లేకపోతే 0 స్కోర్ ఇస్తాము. ఛాతి లోపలికి వెళ్తుందంటే స్కోర్ 1 ఇస్తాము. మన ఛాతి మధ్య భాగం పోయి స్పైన్ని తాకుతుంది ఆర్ చాలా లోపలికి వెళ్తే స్కోర్ 2 ఇస్తాం. నేజల్ ఫ్లేరింగ్ అంటే ముక్కు అలా బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు నేజల్ ఫ్లేరింగ్ ముక్కు రంధ్రాలు వెడల్పు అవుతుంటాయి. అలా ఏం కాకపోతే మనం స్కోర్ 0 ఇస్తాము. ఫ్లేరింగ్ ఉంటే దగ్గర పోయి చూసినప్పుడు ఫ్లేరింగ్ కనపడితే స్కోర్ 1 ఇస్తాము. దూరం నుంచి నేజల్ ఫ్లేరింగ్ కనపడితే స్కోర్ 2 ఇస్తాం. గ్రంటింగ్ అంటే బేబీ గునుస్తుందా లేదా. బేబీ గ్రంటింగ్ లేకపోతే 0 స్కోర్ ఇస్తాము. కొంచెం గ్రంటింగ్ ఉండి దగ్గర పోయి ఆస్కల్టేట్ చేస్తున్నప్పుడు స్టెథోస్కోప్తో పాటు చూస్తున్నప్పుడు గ్రంటింగ్ ఉంటే స్కోర్ 1 ఇస్తాము. మనకి మన నార్మల్ చెవుతో గ్రంటింగ్ ఆర్ బేబీ గునుస్తున్నట్టు తెలిస్తే స్కోర్ 2 ఇస్తాము. ఈ స్కోర్ అన్ని 5 పారామీటర్లో వచ్చిన స్కోర్ని అన్ని కలిపితే మనకి మొత్తం సిల్వర్మన్ స్కోర్ వస్తుంది. స్కోర్ మొత్తం 3 కంటే ఎక్కువ ఉంటే బేబీకి మోడరేట్ అంటే నార్మల్ కంటే కొంచెం డిస్ట్రెస్ ఎక్కువ ఉన్నట్టే. అదే స్కోర్ 5 కంటే ఎక్కువ ఉంటే బేబీకి చాలా డిస్టెన్స్ ఉన్నట్టు. స్కోర్ 3 కంటే తక్కువ ఉంటే మనం యూజువల్గా ఆక్సిజన్ ఇస్తాము. 3 నుంచి 5 వరకు ఉంటే సిప్యాప్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 5 కంటే ఎక్కువ ఉంటే బేబీకి వెంటిలేటర్ అవసరం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.